ఈ ఖరీఫ్లో ఎన్నో ఆశలతో సాగు ప్రారంభించిన రైతులకు ఆదిలోనే విఘాతం ఏర్పడింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లో నారుమళ్లు, వరి పొలాలు నీట మునిగాయి. పామర్రు, అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పొలాలు మునిగిపోవడంతో వరి నాట్లు ఎంతవరకు ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యమే నేటికి వెంటాడుతోందని అన్నదాతలు అంటున్నారు. ఈ 5 ఏళ్లలో పంట కాలువల్లో పూడిక తీయకపోవడం వల్ల వరద పొలాలను ముంచెత్తుతోందంటున్నారు. సాగు కోసం ఇప్పటికే 10,000 రూపాయల వరకు ఖర్చు చేశామని ప్రభుత్వమే ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు. రైతు వారీగానండి ఆగుమళ్ళు అందరూ రైతులందరూ పోసారు, ఏదో కష్టపడి మలిపించుకున్నారు. అంతా కాలువలు రాకపోయినా కూడా బోరులతోనూ దూరాన నీళ్ళతో మలిపించుకున్నారు. కాలువలు వచ్చి వర్షం సహకరించిన వర్షం ఉపయోగపడకుండా మునిగిపోయినాయి కనుక దానికి ఆ రైతులు కొంచెం ఆందోళన పడుతున్నారు. ఇప్పుడు మరి నారు ఉండడితే సకాలంగా నీళ్ళు ఉండడితే నాట్లు వేసుకునే వాళ్ళాను. పల్లపు చేలు మాత్రం బాగా దెబ్బతినిపోయినాయి. మెరకలు కొంచెం పర్వాలేదు. రాత్రి గురించి వర్షానికే యథేసి చేయాలండి మునిగిపోయినండి. పల్లాల్లో మెరకల్లో కూడా మునిగిపోయినాయి. ఇవాళ రేపు మెరకలు కొంచెం బయటపడతాయి కనుక డ్రైనేజీ సరిలేవు కనుక ఏ ఊరికి ఆ ఊరు డ్రైనేజీకి జాగ్రత్త తొయ్యటంలో రైతులు సంతోషిస్తారు. పొలంలో మునిగిపోయినాయండి. కాలువలో వాన ఏకమైనాయి, దానివలన మునిగిపోయినాయి పొలం మళ్ళీ. కాలువలకు ముందు కొట్టాలండి, కొట్టపోతే నీళ్ళు లాగుతలేదు. బాగా కూలిపోయినాయి, తవ్వియాలి, లేకపోతే ఇబ్బంది పడుతున్నాం. ఎకరానికి 23 బస్తాల కవులు, మరి నాటు బోటు అని ఇవన్నీ చాలా వ్యవహారంగా ఉంది. మళ్ళీ కూడా చెప్తాను, పొలం వాళ్ళు మునిగిపోయినాయి. ఎదలం కొన్ని మునిగినాయి, కొన్ని బాగా మెరకలు బాగానే ఉన్నాయి. ఎన్నో లక్షలు మునిగినాయండి, కొన్ని మెరకలం బాగానే ఉన్నాయండి. పిండి చల్లుకుంటున్నాం. ఏం చేయాలి, పిండి వేసుకుంటాం, నాటు వేసుకుంటామే, ఇక అంతకంటే చేసేది ఏం లేదు.